మనకి కోల్డ్ ఉన్నప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ కూడా టేస్ట్‌లెస్‌గా అనిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతదో తెలుసా? మనకు తెలుసు టేస్ట్ అన్నది టంగ్ వల్ల తెలుస్తుంది అని చెప్పి. కానీ ఇందులో టంగ్ ఒక్కటే రీజనబుల్ కాదండి. స్మెల్ అండ్ టేస్ట్ అన్నవి ఒక టీమ్ వర్క్ లాగా పనిచేస్తాయి. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఫ్లేవర్ కమ్స్ ఫ్రమ్ స్మెల్. అంటే మనకి ఆ అరోమా గాని బాగుంటే అది టేస్టీగా అనిపిస్తుంది. బట్ మనకి కోల్డ్ ఉన్నప్పుడు మ్యూకస్ ఉంటుంది కదా! ఆ మ్యూకస్ అంతా ట్రాఫిక్ జామ్ లాగా ఫిల్ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఎంతో ఇష్టమైన బిర్యానీ తిన్నా గానీ మనకి టేస్ట్‌లెస్‌గానే అనిపిస్తుంది. ఎందుకంటే మన నోస్‌లో ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అని చెప్పి ఈ స్మెల్‌ని సెన్స్ చేసే రిసెప్టార్స్ ఉంటాయి. ఆ రిసెప్టార్స్ మ్యూకస్ ఫిల్ అయిపోవటం వలన పని చేయకుండా ఉంటాయి. నార్మల్ టైమ్‌లో ఈ రిసెప్టార్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తాయి. బట్ నోస్ బ్లాక్ అయ్యి ఉండటం వలన బ్రెయిన్‌కి సిగ్నల్స్ అందకుండా ఏది తిన్నా గానీ మనకు ఆ స్మెల్ రాకుండా టేస్ట్‌లెస్‌గా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని టెంపరరీ అనోస్మియా అంటాము. సో, నెక్స్ట్ టైమ్ మనకి జలుబు చేసినప్పుడు ఫుడ్ ఎంత టేస్టీగా వండినా అది టేస్ట్ లేదు అంటే అప్పుడు అనుకోవాలి మన నోస్ స్ట్రైక్ చేస్తుంది అని చెప్పి. థాంక్ యూ ఫర్ వాచింగ్.